ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం, మనం ఒకరితో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. వారి గురించి చెప్పాలి అంటే వరలక్ష్మి గారు. వారు పిహెచ్డి చేశారు, అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వారు రాసినటువంటి భగవద్గీత జాతీయ సమైక్యత, అలాగే మానవత్వం నుండి దివ్యత్వం వైపుకి, ఇది తిరుమల దేవస్థానం వారు ప్రింట్ చేసినటువంటి పుస్తకం. అలాగే బ్రహ్మపదం భగవద్గీత అనేసి ఇంత పెద్ద పుస్తకం చేశారు. ఇంత పెద్ద పుస్తకంలోని విషయాలన్నింటినీ ఒక్కసారి తెలుసుకోలేం కాబట్టి ఈ పెద్ద పుస్తకం చేసినటువంటి వారిని చిన్న ఇంటర్వ్యూ ఇప్పుడు చేస్తున్నాం. కాబట్టి ఇలా అనేక కోణాల్లో వారికి ఆధ్యాత్మికత అనేది చిన్న వయసు నుంచే ఉంది. వారి యొక్క ఆధ్యాత్మిక విశేషాలని, వారి జీవన విధానాన్ని, అలాగే ఆధ్యాత్మిక అంశాలని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే స్వామి. అసలుకి మీరు ఈ మార్గంలోకి రావడానికి చిన్నప్పటి నుంచి పడిన బీజాలేంటి, మీ జీవితం గురించి క్లుప్తంగా మాకు తెలియజేస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. నాకు చిన్ననాటి నుంచి నా యొక్క ఆలోచనలు ఎలా ఉండేటివి అంటే, మనిషి అంటే ఏమిటి, మనిషి పుట్టుకకు కారణం ఏమిటి, ఎందుకు ఒకే విధమైనటువంటి భగవంతుని తత్వం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఇన్ని తేడాలు, ఇన్ని స్వభావాలు ఎందుకు ఉన్నాయని నాకు చిన్నప్పటి నుంచి ఆలోచన ఉండేది. చిన్నప్పుడు నాన్నగారు చదువుకోవటానికి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఆ తరువాత 10వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు పెళ్లి చేసేసారు. ఆ తరువాత పిల్లలు ముగ్గురు అయిన తర్వాత మా వారిని 8 సంవత్సరాలు అడిగి ఒప్పించి ఇంటర్మీడియట్ చేరాను. అలా డిగ్రీ, పీజీ చదువుకొని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేసుకొని బరహంపూర్ విశ్వవిద్యాలయంలో డీలిట్ చేశాను. అయితే నా చిన్ననాటి నుంచి కూడా భగవంతుని తత్వం వైపుగా ఉన్నటువంటి నా ఆలోచనలు ఆధ్యాత్మిక సాధనకు అనిపించేది. ఆధ్యాత్మిక సాధన మీదనే నా దృష్టి ఉండేది. అయితే నేను ఎలా చదువుకోవాలి అని అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో నాకు ధ్యాన గురువు గారు, ప్రపంచ పిరమిడ్ సంస్థల వ్యవస్థాపకులు పత్రిజీ గారు పరిచయం అయ్యారు. వారి దగ్గర నేను ధ్యాన విద్య నేర్చుకున్నాను. అట్లాగే ఈ విద్యా బోధన ఎలా చేయాలి అనేటటువంటి విధానం ఆచార్య గార్లపాటి దామోదర్ నాయుడు గారు, మా గురువు గారు, విశ్వవిద్యాలయంలో వారి దగ్గర నేను విద్యను అభ్యసించాను కనుక విద్యను వారి దగ్గర నుంచి అలా నేర్చుకున్నాను. ఆ తరువాత ఈ జన్మల చక్రం, ఆధ్యాత్మిక భావనల మీద సంపూర్ణమైనటువంటి ఒక సాధికారత పట్టును చిట్టేటి కోదండ రామస్వామి, అభయానంద స్వామి అని పిలుస్తారు, వారి దగ్గర పరిపూర్ణ విద్యను అభ్యసించాను. అలా మీరున్నారు, మీ యొక్క జీవితం ఇలా సాగింది. ఈ పుస్తక రచన ఎందుకు చేయాలనిపించింది? అంటే ఈ సమాజంలో ఉండేటటువంటి అసమానతలను తొలగించి అంతా ఒక్కటే అనేటటువంటి భావన తెలియాలి అంటే అందుకు భగవద్గీతను ఆధారంగా చేసుకొని బ్రహ్మపదం భగవద్గీత అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. మానవ జీవితానికి కావలసినటువంటి సర్వ సమస్యలకు పరిష్కారం భగవద్గీతలో ఉంది, సర్వ సందేహాలకు సమాధానం భగవద్గీతలో ఉంది. అది ప్రపంచానికి తెలియాలి అని ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. అయితే బ్రహ్మపదం భగవద్గీత పేరుతో ఎందుకు క్షేత్రం నిర్మించాలనుకుంటున్నారు? పథం అంటే మార్గం, అంటే మనకి ఆలోక్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః పునః ఇదమేకస్తు నిష్పన్నం ధ్యాయేన్ నారాయణం సదా అని సర్వగ్రంథాలను, సర్వశాస్త్రాలను అవలోకించిన మొత్తం మనకు తెలుస్తున్నటువంటి ఫలితం ఏమంటే బ్రహ్మం. మరి ఈ బ్రహ్మం అనేది తెలియాలి అంటే బ్రహ్మ పథాన్ని పట్టుకోవాలి. అంటే బ్రహ్మంను తెలియడానికి ఒక మార్గం ఉన్నది, ఆ మార్గాన్ని మనం పట్టుకోవాలి కనుక బ్రహ్మ పథం. అయితే అది పట్టుకోవడానికి మనకు ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం ఉండాలి. క్రమ పద్ధతిలో భగవద్గీతలో 18 అధ్యాయాలలో సంపూర్ణంగా మనకి ఆ బ్రహ్మ జ్ఞానం అనేది మనకు లభిస్తుంది. వేదాల్లో ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ అని
ఇలా బ్రహ్మం గురించి అన్ని చోట్ల చెప్పుకుంటూ ఉండినా కానీ మనకి భగవద్గీతలో సంపూర్ణమైనటువంటి బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకునే విధానం మనకు అందులో తెలుస్తుంది. అయితే భగవద్గీత అనగానే 15వ అధ్యాయంకి వచ్చేసరికి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు గురించి ప్రస్తావన ఉంటుంది. దీని మూలం ఏంటి, అసలు దీని నిజమైన అర్థం ఏంటి? 14 అధ్యాయాలు గడిచిన తర్వాత అంటే ఏ విధంగా ఒక మనిషి మనీషిగా ఎదగాలి, ఒక వ్యక్తి శక్తిగా ఎదగాలి, మానవుడు మహనీయుడిగా ఎదగాలి అనే అంశాలను 14 అధ్యాయాల్లో చర్చించి అసలు మానవ జీవితానికి మూలం ఏంటి అనే విషయాన్ని ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అనే శ్లోకంలో ప్రారంభించి మనిషి యొక్క మూలాలను ఆ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తారు. అందులో అశ్వత్థ వృక్షము అంటే మనలో ఉన్నటువంటి, ఇప్పుడు మన లోపల ఒకడు ఉంటాడు అంటే ఇప్పుడు మనం ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ ఆలోచన మన శరీరం చేస్తుందా, మనలో ఉన్నటువంటి ఒక డ్రైవర్ అనుకోండి ఉదాహరణకి, ఆ డ్రైవర్ ఆలోచన చేస్తాడు. అయితే ఆ డ్రైవర్ ఎవరు అనేటటువంటి వివేచన, ఆత్మానాత్మ వివేచన మనకు కలగడానికి ఆ అశ్వత్థ వృక్షం అనేది మనకి తెలుస్తుంది, ఉపయోగపడుతుంది. అశ్వత్థ వృక్షం ద్వారా అశ్వత్థ వృక్షం ద్వారా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మీ లోపల ఉన్నటువంటి ఒక సూక్ష్మ రూపం అని అనుకోండి. నేను, మీ భౌతిక శరీరం ఒకటి, నేను కళాశాలలో ఉన్నాను అంటే మీకేం అర్థమవుతుంది? నేను భౌతిక శరీరంతో కళాశాలలో ఉన్నాను అని. అయితే నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఆలోచన చేసినప్పుడు మనలో ఉన్నటువంటి డ్రైవర్ యొక్క కర్తవ్యం అది, అది ఆలోచన చేస్తూ ఉంటాడు. అట్లాగే నేను అంతటా వ్యాపించి ఉన్నాను అని అన్నప్పుడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి విశ్వవ్యాపకమైన బ్రహ్మం అనే భావన తెలుస్తుంది. ఈ ఒకటవ నేను శరీరము, రెండవ నేను మనలో ఉండి కర్తృత్వ భోక్తృత్వ భావనను తెలుసుకుంటూ ఉండేటటువంటి ఆ నేను ఏదైతే ఉందో అది అశ్వత్థ వృక్షం. అదేం చేస్తుందంటే తనకు తానుగా ఆలోచన చేస్తూ ఉంటుంది. భౌతిక ప్రపంచాన్ని చూసి నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేను పేద, నువ్వు ధనిక అనేటటువంటి విభేదాలను తనకు తానుగా సృష్టించుకుంటూ ఉంటుంది. ఆ సృష్టి వల్ల ఏమైపోతుందంటే అశ్వత్థ వృక్షము వేర్లు పైకి ఉంటాయి, కాండలు కిందకి ఉంటాయి, కొమ్మలు రెమ్మలు అన్నీ కిందకు ఉంటాయి, ఊడలన్నీ కూడా కిందకు ఉంటాయి అని చెప్పి అందులో శ్లోకంలో ఉండేటటువంటి భావం. నేను సృష్టి చేసి ఏమవుతుందంటే తరువాతి జన్మలకు సంబంధించినటువంటి కర్మను వెంటబెట్టుకొని ఊడలు పెరిగినట్లుగా అనేక జన్మలకు కారణం అవ్వటానికి ఆ నేను కారణమవుతూ ఉన్నది. దాన్నే రమణ మహర్షి కూడా చెప్తూ ఉంటారు, నేనెవరు అని. ఆ నేనెవరు అనేటటువంటి పరిశీలన ఇందులో తెలుస్తుంది. అందుకని తరువాతి శ్లోకంలో ఆ అశ్వత్థ వృక్షాన్ని ఖండించాలి అని చెప్పి స్పష్టంగా అందులో చెప్పారనమాట. ఆ అశ్వత్థ వృక్షాన్ని ఖండించడం అంటే ఆ నేను చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని, భౌతిక ప్రపంచం వైపుగా వెళ్తూ ఉండేటటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకొని ఆ దృష్టిని భగవంతుని తత్వం వైపుగా వెళ్ళేటట్లుగా ఆలోచన చేస్తారు అని తనను తాను పరిశీలన చేసుకునేటటువంటి విధానం మనకు అర్థమయ్యేటట్లుగా ఆత్మానాత్మ వివేచనకు అనుకూలంగా అశ్వత్థ వృక్షాన్ని భగవద్గీతలో తెలియజేస్తారు. అయితే అమ్మా, ఇప్పుడు రమణ మహర్షి నేనెవరు అన్నారు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వెవరో తెలుసుకో అంటారు. ఆ నేను అనే దాన్ని తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తుంటారు. అది ఎలా? ఇంకోటి, నేను ఇక్కడికి రాగానే మీరు ఈ గోడల మీదంతా కూడా ఉపదేశ సారాన్ని కూడా ప్రింట్ చేస్తున్నారు. సో దాని యొక్క అంతర్యమేమి, నేను ఎవరు తెలుసుకోవడం ఎలా? అందరికీ ఉన్నటువంటి సందేహం ఇది. నేను అనగానే ఈ శరీరం అనే నేను, దేహం అనే నేను అనే భావనలో అందరూ ఉంటారు. అయితే దాని నుంచి కొంచెము దూరంగా, అంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆలోచించమని రమణ మహర్షి నేనెవరు అని మీరు ఆలోచన చేయండి, వివేచన చేయండి అని చెప్పారు. అయితే మొదటి 3 శ్లోకాలలోనే రమణ మహర్షి చెప్పినటువంటి 30 శ్లోకాల సారం మొదటి 3 శ్లోకాలలోనే చెప్పారు. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ జడమైనప్పుడు మరి ఆ కర్మను అనేక మంది అనేక రకాలుగా భావన చేస్తూ
ఆ కర్మ వల్లనే నేను ఇలా ఉన్నాను అని కర్మకు ఆపాదించుకుంటూ ఉండిపోతూ ఉన్నారు. అయితే ఎవరికి ఆ కర్మ అనేది ఉంటుంది, ఎవరికి కర్మ అనేది ఉండదు అనే విషయాన్ని మొదటి 3 శ్లోకాల్లో చెప్పారు. అదేంటిది అంటే 2వ శ్లోకంలో కృతి మహోదధౌ, నేను ఈ విశ్వవ్యాపక భగవంతుని శక్తి నుంచి వేరు, ఈ సమాజం నుంచి నేను వేరు, ఇంకొకళ్ళ నుంచి నేను వేరు అనే భావన కలగడం వల్ల కర్మల చక్రంలో వాళ్ళు ఇరుక్కుంటారు. అలా లేకుండా కృతి మహోదధౌ పతన కారణం అని చెప్తారు ఆయన. అంటే నేను కారణం, నేను కర్తను అనే భావన చేసినప్పుడు అది తన పతనానికి కారణమవుతుంది. దానికి చిత్తశోధకం, ముక్తి సాధకం, ఈశ్వరార్పితం, నేచ్ఛయాకృతం అని సమాధానం చెబుతారు. అంటే ఎప్పుడైతే మన చిత్తము ఖాళీ అవుతుంది అంటే, నువ్వెప్పుడైతే ఈశ్వరార్పితం అంటే ఉన్నటువంటి ఈశ్వర సృష్టిగా, నీ యొక్క జీవ సృష్టిగా గ్రహించగలిగినప్పుడు ఆ భేదం అనేది మనకు తెలుస్తుంది. నేను కర్మలో ఉన్నాను అని అనుకున్నప్పుడు కర్మలో ఉంటావు, లేదు అంతా భగవంతుని తత్వం ఇది, నేను అందులో ఒక అణువుని మాత్రమే, నా బాధ్యతను నేను నిర్వర్తిస్తూ వెళ్తానని అన్నప్పుడు కర్మ వర్తించదన్నమాట. అలా విచారణ చేసినప్పుడు నేనెవరు అనేది తెలుస్తుంది. దీనికి 4 పాయింట్లు మనకి వేదంలో ఉన్నది. ఏంటిది అంటే, పంచభూతముల పరివర్తన తెలిసియు తనువు లోపల అవి తరచవలయు. ఇది మొదటి వాక్యం. అంటే పంచభూతాల యొక్క పరివర్తన గురించి, సృష్టి విధానం గురించి అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే అప్పుడు తానెవరో తనకు తెలుస్తుంది. ఇది పంచభూతముల పరివర్తములు తెలిసి తనువు లోపల తాను తరచవలయు. ఇంకొకటి, సృష్టి ధర్మం వేదో స్వస్థానమది ఏదో అది ఎన్నదేదో అరయవలయు. ఆత్మనాత్మల తావు ఆస్థానమెట్టిదో సూక్ష్మ ప్రజ్ఞతో దానిని తెలియవలయు. సకల జీవులలోన చైతన్యమొకనాడు ఏ తావు చేరునో ఎరుగవలయు. మోక్షమనువార్ధి నిత్యంబు మునుగవలయు. కంటికందని ఘన దృష్టి కలుగవలయు. సద్గురార్యులు ఇవ్వక చూపురాదు, గురుని దయలేక అది తనకు గుర్తురాదు అని పెద్దల మాట. అంటే పంచభూతాత్మక ప్రకృతి యొక్క మార్పుని, పంచభూతాత్మక ప్రకృతి యొక్క పరివర్తనాన్ని తెలుసుకోవాలి. సృష్టి ధర్మం ఏదో, నా స్వస్థానం ఏంటో, అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాది కాని ఈ లోకంలో, నాకేమీ కాని ఈ ప్రదేశంలో నేను ఎందుకు వచ్చాను, నా బాధ్యత ఏంటి, నా కర్తవ్యం ఏమిటి అని వివేచన చేయగలగాల. ఆత్మ ఏది, అనాత్మ ఏది అంటే, ఏదైతే మారుతుందో, ఏదైతే నశిస్తుందో అది అనాత్మ. అంటే ఆత్మను అనాత్మను మనం విభజించి చూడాలని అనుకున్నప్పుడు, ఏదైతే నిత్యమైనది, ఏదైతే సత్యమైనది ఉన్నదో అది ఆత్మ. ఏదైతే వికారానికి, మార్పుకు లోనవుతూ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుందో అది అనాత్మ. యదృశ్యం తన్నస్యం, మనకి కనిపించేది ఏదైనా జగత్తుతో సహా. జ అంటే పుట్టడం, గతి అంటే గతించడం, అంటే జనించడం, గతించడం జగత్తు. అట్లాగే జ అంటే పుట్టడం, నా అంటే నశించడం, ఇదే జనులు అంటే అర్థం. కాబట్టి ఈ జనన మరణ విధానం, ఈ సృష్టి క్రమం విధానం అంతా కూడా మనకు అర్థం అవ్వడానికి, ఆ విచారణ మనలో జరగడానికే రమణ మహర్షి గురువు గారు నేనెవరు అనేటటువంటి విషయాన్ని మీరు ఆలోచన చెయ్యండి, తరచి తరచి తనలోనే కనుక్కోండి అని చెప్తారు. అయితే మీరు అన్నారు మూలమేంటే తెలుసుకోమని. అలాగే సృష్టికి మూలమేంటి? సృష్టికి మూలము ఇప్పుడు మీరు సృష్టి చేశారు, నేను ఈరోజు పలానా ఊరికి వెళ్ళాలి అని. కాబట్టి సృష్టి ఉన్నది అని అంటే మీ దృష్టిలో నుంచి కనిపించేది మీ సృష్టి. ఉదాహరణకు లలితా సహస్రనామాలను మనం ఆధారంగా తీసుకుంటే సంక్షిప్తంగా మనకు తెలిసిపోతుంది. లలితా సహస్రనామాల్లో మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అంటే బ్రహ్మగ్రంథిని, విష్ణుగ్రంథిని, రుద్రగ్రంథిని విభేదించమని చెప్పారు అందులో. అంటే దాని అర్థమేమి? సృష్టి స్థితి లయలను అర్థం చేసుకొని, సృష్టి స్థితి లయల భావనను విభేదించి,
అదే నిర్మోహ మోహనాశిని, నిర్భవ భవనాశిని, నిష్పాపాపనాశిని. ఇలాగా మనం వీటన్నింటినీ ఛేదించి వీటన్నింటిని అర్థం చేసుకొని ఆ తరువాత మనం స్వస్వరూపాన్ని తెలుస్తాము అని లలితా సహస్రనామాలలో చెప్తుంది. మొత్తం లలితా సహస్రనామాల శ్లోకం కూడా సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. సృష్టి ఎలా జరిగింది, స్థితి అంటే ఏమిటి, లయ అంటే ఏమిటి, తిరోధానం అంటే హిరణ్మయ గర్భం, సమస్త సృష్టి హిరణ్మయ గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి సృష్టి ఎలా జరుగుతుంది అనేది. అయితే వీటన్నింటి నుంచి విడివడినటువంటి విధానం ఏంటి అంటే అనుగ్రహం. భగవంతుని అనుగ్రహం ఉంటే సృష్టి స్థితి లయలకు అతీతంగా జన్మ లేనటువంటి భావనలో మనిషిగా భగవంతునిగా జీవించగలడు. అది ఎప్పుడు అంటే సృష్టి మూలాన్ని మనం ఆత్మానాత్మ వివేచనతో నిత్యానిత్య వివేకంతో అవగాహన చేసుకున్నప్పుడు అది అనుభవంలోకి వస్తుంది ప్రత్యక్ష ప్రమాణంగా. అయితే మనకి భగవంతుడు మీరు అన్నారు, ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి తెచ్చేవాడెవరు? ఇందనక మీరు అన్నారు నేనెవరినో విచారణ చేయను. నేనెవరినో విచారణ చేయాలా, భగవంతుని గురించి విచారణ చేయాలా, అసలు భగవంతుడు అంటే ఎవరు, ఇన్ని సందేహాలు వస్తాయి. నిజానికి భగవంతుడు ఎవరు? భగవంతుడు అంటే అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపం. ఎన్ని రూపాలుగా మనం పూజించినా ఇవన్నీ మనకు అనుకూలమైనటువంటి రూపాన్ని మనం సృష్టించుకొని పూజిస్తూ ఉన్నాం. అనేకం ఏకం భవతి, ఏకం అనేకం భవతి. అటువంటప్పుడు భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి నేను దేహతత్వము, దేహితత్వము, దైవతత్వము చెబుతాను. దేహతత్వం ఏంటి అంటే పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు, లోపల అంతటా రోయరోత, నరములు శల్యముల్ నవరంధ్రముల్ రక్త మాంసపు కండల మైల తిత్తి, బలమైన ఎండవానల కోర్వదెంతైనా తాళలేదాకలి దాహములకు, సకల రోగములకు సంస్థానమై ఉండు నిలువదు అస్థిరమైన నీటి బుడగా, బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. ఇది దేహతత్వం. తెలుగు పద్యమే కాబట్టి వివరించాల్సిన అవసరం లేదు. ఇది పచ్చి చర్మపు తిత్తి, క్షణకాలం క్షణభంగురమే, నీటి బుడగ లాంటిదే ఈ శరీరం అని మనందరికీ తెలుసు. ఇది దేహతత్వం. అయితే దేహితత్వం ఏమంటే ఈ దేహి కొంతసేపు అవునంటుంది, కొంతసేపు కాదంటుంది. తన్ను తా నిజమనుచు భ్రమతో జనన మరణములొందుచుండును. ఆ ఊర్ధ్వమూల మధశాఖంలోని అశ్వత్థ వృక్షమే ఇది ఈ దేహి. ఈ దేహి అనేక రకాల భేద భావనలను తనకు తానుగా భ్రమకు లోనై సృష్టించుకుంటుంది. ఎందుకు ఇది భ్రమకు లోనవుతుంది అంటే దానికి నిశ్చయ జ్ఞానం లేకపోవడం వల్ల. నిశ్చయ జ్ఞానం ఎందుకు లేదు అంటే ఆ దైవతత్వం తెలియకపోవడం వల్ల. దైవతత్వం ఏంటి అంటే మనందరికీ తెలిసినటువంటి భగవద్గీతలో 2వ అధ్యాయంలోని నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతన నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నభూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అంటే భగవంతుడు ఏ కాలమందును కూడా పుట్టలేదు, చావలేదు. భగవంతుని తత్వం అఖండం, అద్వితీయం, అవ్యక్తం. అంటే ఎవరికీ కూడా భౌతిక ఇంద్రియాలకు కనిపించదు. అది జ్ఞాన చక్షువుతోటి జ్ఞానానికి మాత్రమే విదితమవుతుంది. ఆ విషయం భగవద్గీతలో ఉండే అన్ని శ్లోకాలలో ఉంది. అంటే జ్ఞానానికి మాత్రమే మనం గ్రహించగలం, కానీ వస్తువులాగా ఎత్తి భగవంతుడిని ఇది అని మనం చూపించలేం. ఈ భగవంతుని తత్వము మనం అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడుపబడదు, అవన్నీ మనకు తెలిసినవే. ఇలాగా పుట్టదు, గిట్టదు, పట్టదు, ముట్టదు, కొట్టదు, తిట్టదు, కట్టుబడదు, ఎరుగదు, మురుగదు, కరుగదు, ఒరుగదు, పెరగదు, వెరగదు, తరగబడదు, ఆడదు, పాడదు, వాడదు, ఓడదు, వేడదు, కూడదు, చూడబడదు, చెనదు, పెనగదు, చినగదు, వినదు, కనదు, ఖేదమోదద్వయము లేని కేవలాత్మ. అది భగవంతుని తత్వం. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఎవరు ఏ పేర్లతో పిలుచుకున్నా అది వాళ్ళ సృష్టే కానీ
భగవంతుని జ్ఞానంలో, భగవంతుని తత్వంలో ఎటువంటి భేదాలు ఉండవు. ఆ భేదభావన లేనటువంటి ఏ విషయాలు కూడా అంటనటువంటిది విశ్వమంతా వ్యాప్తమై ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం అనేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది దైవం. ఈ మూడింటిని విభజించి అర్థం చేసుకుని నేర్చుకుంటే నేను ఎవరు అనే విషయం గ్రహణకు అందుతుంది. ఇప్పుడు దేవుడు అంటే మామూలుగా అందరు చూసేది మామూలుగా చూసుకున్నప్పుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు, అచంచమైన వాడు, ఎక్కడా చలించని వాడు, ఇట్లాంటి అనేక పాదాలతో పోలుస్తూ ఉంటారు. వీటి యొక్క అంతరార్థం ఏంటి? అంటే ఆయనకి చలనం లేదు గనక అఖండ స్వరూపుడు, చలనం లేదు కనుక అచలం. ఖండం అంటే విభాగం, అంటే విభజన చేయలేదు కనుక భగవంతుని శక్తిని అఖండం. ద్వైతము లేదు కనుక అద్వితీయం. వ్యక్తం మన కంటికి కనిపించరు కనుక అవ్యక్తం. ఇందుకు భగవంతుణ్ణి అనేక రకాల పేర్లతో పిలుస్తారు. అయితే ఇప్పుడు మీరు ఆత్మ రూపంలో భగవంతుడు ఉన్నారన్న, మన శరీరము అంటే మీరు ఇందనకే చెప్పారు, శరీరము అంటే గాలి బుడగ లాంటిదేని. ఈ శరీరంలో ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది? ఆత్మ అనే శబ్దానికి నేను అని అర్థం. ఈ నేను సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆత్మను భగవంతుడు అని మనం అర్థం చేసుకుంటే భగవంతుడు మన శరీరంలో ఎక్కడ ఉంటాడు అంటే ఛాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉన్నది. ఆ కథలో ఒక శిష్యుడు గురువుని అడుగుతాడు, గురువుగారు మీరు పొద్దున్నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు భగవంతుడని ఆత్మ అని చెప్తూ ఉన్నారు గురువుగారు, మరి ఆత్మ మన శరీరంలో ఎక్కడుంటుంది గురువుగారు అని అడిగితే అప్పుడు ఆయన ఆశ్రమంలో ఉంటారు కదా గురు శిష్యులు అప్పట్లో. అప్పుడు ఆ గురువుగారు, నాన్న ఆ చెట్టు కింద విత్తనాలు రాలి ఉన్నాయి కదా పోయి తీసుకురాబు అంటే ఆయన మర్రి చెట్టు విత్తనం తెచ్చి చూపిస్తాడు శిష్యుడు. చూపిస్తే ఆ శిష్యుడిని ఆ విత్తనాన్ని పగలగొట్టమని చెబుతారు. ఆ శిష్యుడు పగలగొడతాడు. ఏమున్నాయి అందులో అంటే ఏమీ లేదు అని చెప్పి. అయితే ఏమీ లేని ఆ విత్తనంలో ఇంత పెద్ద మర్రి వృక్షం దాగి ఉంది కదా అని చెప్తే నాకేం అర్థం కాలేదు గురువుగారు అని చెప్తారు. అయితే నువ్వు వెళ్ళి 2 కుండలలో నీళ్లు పట్టుకొనిరా, కొద్దిగా ఉప్పు కొద్దిగా చక్కెర తీసుకొనిరా అని చెప్తారు. అప్పుడు ఆ శిష్యుడు వెళ్ళి చెప్పినవన్నీ తెస్తాడు. ఒక కుండలో ఉప్పుని వేసి కలయబెడతారు, ఒక కుండలో చక్కెర వేసి కలయబెడతారు. కలయబెట్టిన తర్వాత ఈ నీళ్లు ఎలా ఉంది అంటే ఇది ఉప్పగా ఉంది, ఇది తీయగా ఉంది గురువుగారు అని చెప్తారు. అయితే ఆ కుండ నీళ్లలో తీయదనము, ఇంకొక కుండ నీళ్లలో ఉన్నటువంటి ఉప్పదనము ఎక్కడ ఉన్నది నువ్వు చెప్పగలవా అంటే అంతటా వ్యాపించి ఉంది గురువుగారు, నీళ్ళంతా ఉప్పు తీపు అంతా కూడా అని చెప్తే అలాగే భగవంతుని శక్తి ఇక్కడ అక్కడ అనేం లేదు, అంతటా వ్యాప్తమై ఉంటుంది. అయితే ఈ భగవంతుని శక్తి అంతా వ్యాప్తమై ఉంటుంది. దీన్ని కనుక్కోవడానికి అంతా కూడా సాధన అంటారు. అలాగే ఏ సాధన చేయాలి? సాధనలో అనేక మంది ధ్యానం అంటారు. అలా ధ్యానం అంటే ఏంటి, సాధన అంటే ఏంటి? ఇప్పుడు ధ్యానము మీకు తెలిసినంత వరకు ధ్యానం చేస్తూ ఉంటారు, మనందరం చూస్తూ కూడా ఉంటాం. ఇంతకు ధ్యానం చేసేది ఎవరు? మీరేమైనా చెప్పగలరా? ధ్యానం చేసేది ఎవరు? మన శరీరం చేస్తుందా? చేయదు. ఈ శరీరము నేను అని కూడా పలకదు. ఇది నేను ధ్యానం చేస్తాను అని కూడా చెప్పదు. అయితే ధ్యానం అనేది ఎక్కడ జరుగుతుంది? మన లోపల స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటాం. భగవద్గీతలో మనకు 6వ అధ్యాయంలో 13వ శ్లోకం ఉంది. స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటాం. దిక్కులు చూడకుండా ధ్యానం చేయాలి అని అందులో ఉంది. అయితే దిక్కులు చూడకుండా ఉండడం అంటే మన శరీరం అటు ఇటు కదిలితే మన ధ్యానం ఏదో భంగమైపోయింది మన ధ్యానానికి అని అనుకుంటూ ఉంటారు. అలా తిరగడం వల్ల మన ధ్యానం కుదరదేమో అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ధ్యానం చేసేది భౌతిక శరీరం కాదు. ఇందాక ఈ శరీరంలో ఉండేటటువంటి ఒక డ్రైవర్ అని చెప్పాను కదా, వాహకుడు. ఆ డ్రైవరు ధ్యానం చేయాలి. ఆ డ్రైవరు ధ్యానం చేస్తున్నాడా లేదా అనేది ఆ డ్రైవరు ధ్యానం చేస్తున్నాడా లేదా అనేది ఆ డ్రైవర్కే తెలుస్తుంది. మనం అటు ఇటు కదిలినంత మాత్రాన వాళ్ళ ధ్యానంలో లేదు అని మనం అనుకో అవసరం లేదన్నమాట. కాబట్టి ధ్యానం చేసేది ఎవరు అంటే మనలో ఉన్నటువంటి జీవుడు లేదా దేహి లేదా తెలుస్తున్నటువంటి తెలివి లేదా గుర్తిరుగుతూ ఉన్నటువంటి గుర్తు అని మనం అనుకోవచ్చు. అలాగా ధ్యానం చేసేటప్పుడు
జ్ఞానంతో కూడుకున్నటువంటి ధ్యానం చేయాలి. ఇప్పుడు పునాది లేకపోతే ఇల్లు నిలబడదు. అలాగా ధ్యానం అంటే ఏమి, అసలు ధ్యానం అనేది ఎందుకోసం చేస్తున్నాం? ఉదాహరణకు మనందరికీ తెలిసినటువంటి గ్రంథాలలో మనందరికీ పరిచయమైనటువంటి రావణ బ్రహ్మ, హిరణ్యకశిపుడు, వృత్తాసురుడు, ఇట్లా అనేక మంది కొన్ని వేల దివ్య సంవత్సరాలు ధ్యానం చేశారు అని మనందరికీ తెలుసు. మరి అన్ని రోజులు ధ్యానం చేసినటువంటి వారు వాళ్ళలో ఉండేటటువంటి అహం, నేను అనేటటువంటి అహంకారాన్ని తొలగించుకున్న సందర్భాలు మనకి గ్రంథాలలో కనిపించవు. ఆ అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి భగవంతుని తత్వాన్ని గ్రహించి ఉంటే, మనకు సీతమ్మను లంకలో ఉన్నప్పుడు ఆయన అనేక విధాలుగా చెప్పిన తర్వాత, రాముడు ఇక్కడికి ఎలా వస్తాడని నువ్వు అనుకుంటూ ఉన్నావు అని అహంపూరితమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి బేస్లెస్ ధ్యానం కన్నా జ్ఞానంతో కూడిన ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని సరి అయిన పద్ధతిలో చేసే ధ్యానమే సరిపోతుంది. అది వాళ్ళ ఎంచుకున్న విధానం ప్రకారం. ధ్యానం శరీరానికి సంబంధం లేనిది కనుక ధ్యానం ఎవరు చేస్తున్నారనే అవగాహనతో ధ్యానం చేస్తే సరిపోతుంది. చాలామందికి ఈ విషయంలో విషయ పరిచయం ఉంది కానీ విషయ అవగాహన లేదు. అందుకే అక్కడ రావణాసురుడు అంటాడు, రాముడు ఇక్కడికి ఎలా వస్తాడు? జడలు ధరించి తపముల చందమునను తమ్ముడును తాను ఘోర దుర్గములందు కూరగాయలు కూడుగా కుడుచునట్టి రాముడు ఏ రీతిన లంకకు రాగలండు. ధ్యానం చేసినప్పుడు భగవంతుని తత్వం అర్థమైతే అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి దైవ శక్తిని అర్థం చేసుకొని ఉంటే, భేదభావనను తొలగించుకొని ఉంటే, అహంభావాన్ని పక్కన పెట్టి ఉంటే, ఈశ్వరార్పితం చేసి ఉంటే, తనను ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం కదా రమణ మహర్షి వారి మాట. ఆ ఈశ్వరార్పిత భావనతో గనక మనము ఉంటే ఆ విభేదమైనటువంటి మాటలు రావు. అయితే సీతమ్మ అన్నింటినీ గమనించి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అమ్మ అప్పుడు జవాబిస్తుంది. అమ్మ పాదరజమున ఒక రాయి పడతి చేసే లీల మాయామృగంబును కూలనేసే రాజమాతృండె మేదిని రక్షకుండు ఆదినారాయణుడు రామభూపాలుడు అట్టి రామునికి ఈ అబ్ది అనగనెంత లంకయననెంత ధనుజుల పొంకమెంత నీవనగయంత నీలావు చేవయంత చెప్పనేటికి నీవే చూచుదువు గాని అని చెప్తుంది. ఇది దైవశక్తి సంపూర్ణంగా భగవంతునికి శరణాగతి అయి ధ్యానం చేసినటువంటి విధానం రాముని తత్వంలో మనకి కనిపిస్తుంది. ఆ శరణాగతి లేకుండా స్వయం స్వార్థం కోసం, ఏదైనా కోరికల కోసం, ఏదైనా విషయాల కోసం చేసినటువంటి ధ్యానం మనకి రావణ బ్రహ్మలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సాధనలో వెళ్తూ ఉంటే సాధన అనేది ఏంది, మనకేదో స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది, మోక్షం వస్తుంది. అలాగే స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, అలాగే మోక్షం అంటే ఏంటి? స్వహగం అంటే స్వయంగా గమించడం. స్వయం అంటే నీలో నువ్వు ఉన్నావు కదా, నీలో మాట్లాడేవాడు, వినేవాడు, చూసేవాడు, అన్నింటినీ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా జరిగే అన్ని ప్రక్రియలు ఒకరిలోనే జరుగుతున్నాయా, వేరువేరుగా జరుగుతున్నాయా? ఒకరిలోనే జరుగుతున్నాయా, వేరువేరుగా జరుగుతున్నాయా? మీరు చెప్పండి. ఒకరిలోనే జరుగుతాయి. చూసేది ఒక్కడే, వింటుంది ఒకరే. ఏదైనా వెంటనే మాట్లాడుతూ ఉండేటప్పుడు ఏదో ఎత్తుకుంటాం వస్తువులు, అన్నీ ఒకరి నుంచే జరుగుతుంది. అంటే వీటన్నింటి యొక్క సూక్ష్మరూపం అక్కడే ఉంది. కాబట్టి అది స్వయం. ఆ స్వయంకి అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళి నీ స్వస్వరూపం దగ్గరికి, అంటే మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిద్యభిధీయతే వివేక చూడమని. ఇలా నేనెవరు అనే స్వయం లోపలికి వెళ్ళి పరిశీలన చేస్తే అది స్వర్గం. ఆ డ్రైవరు లేదా ఆ నేను, ఆ దేహి బాహ్య ప్రపంచం వైపుగా గమనిస్తూ బాహ్య ప్రపంచపు మోహంలో ఊబిలో పడి ఇటు ప్రయాణం ప్రారంభిస్తే నరకం. అందుకే భగవద్గీత ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. అంటే సర్వమానవాళి అంతా కూడా ఈ మోహం అనేటటువంటి భ్రమలో చిక్కుకొని ఉన్నారు. ఏం మోహము అంటే సృష్టి స్థితి లయలు ఉన్నాయని,
ఈ కనిపిస్తున్నటువంటి జగత్తు నిజమని, నేనిక్కడ కోట్ల సంవత్సరాలు ఉండిపోతాననేటటువంటి భ్రమలో వాళ్ళు కూరుకుపోవడం వల్ల అది నరకమైపోతుంది. రమణ మహర్షి లాంటి వాళ్ళు తత్వాన్ని ఎరిగి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు స్వర్గంలో ఉంటారు. ఇది స్వర్గము, నరకము. ఇక మోక్షం వస్తే, మోక్షం అనేది ఒకళ్ళు ఒకరికి ఇచ్చేది కాదు, ఒకరి నుంచి ఒకరు తీసుకునేది కాదు. మోక్షం అనేది సిద్ధమా సాధ్యమా అని మనం ఆలోచించినప్పుడు అది స్వతః సిద్ధం. అంటే ఎప్పటికీ ఉంటుంది. ఆ భగవంతుని తత్వం ఏదైతే చెప్పుకున్నామో అదే మోక్షం. అయితే ఆ మోక్షం మనకు తెలియాలి అని అంటే ఆ ఒకటవ నేను భావన, దేహాత్మ భావన, రెండవ నేను భావనను విడిచిపెడితే అంతటా వ్యాప్తమైన ఆ విశ్వశక్తిని, పరిపూర్ణ పరబ్రహ్మ తత్వాన్ని జ్ఞానచక్షువుతోటి గ్రహణకు అందేటట్లుగా విచారణ చేసి గ్రహిస్తే అది మోక్షం అవుతుంది. అయితే మోక్షము అనే దాని గురించి చెప్పారు. ఆ మోక్షము సాధించాలి అంటే కర్మ రహిత స్థితికి వెళ్ళాలి అంటారు, అకర్మ స్థితికి వెళ్ళాలి అంటారు. ఈ అకర్మ స్థితి మూలము ఈ జనన మరణ చక్రానికి కారణము, కర్మతోని ఈ జనన మరణ చక్రాలు అనేవి వచ్చాయంటారు. అసలుకి కర్మ అంటే ఏంటి, ఆ కర్మని జయించడం ఎలా, ఈ జన్మ మరణ చక్రంలో నుంచి బయటపడటం ఎలా, అలాగే జన్మలు అనేవి కొంతమంది నమ్మరు, జన్మలు ఉన్నాయా లేవా అనేది కూడా పెద్ద డిస్కషన్. ఈ కర్మకి జన్మకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మనకి ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథంలో నేను చదివాను, కర్మ అశ్వత్థము, బ్రహ్మ అశ్వత్థము అని 2 రకాలు ఉంటాయి. కర్మ అశ్వత్థము అంటే నేను ఎందుకు పుట్టాను, ఏం కర్మ చేసి పుట్టాను అని అంటూ ఉంటారు. ఇది కర్మ అశ్వత్థం. శ్వత్థము అంటే ఉండునది, అశ్వత్థము అంటే లేనిది. అయితే ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు, శంకరాచార్యులు లాంటి వాళ్ళు నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు ఇంత కర్మ అనుభవిస్తున్నాను అని ఏ రోజు అనలేదు. వాళ్ళు ఏం చేశారు అంటే, నేను ఈ కార్యక్రమం కోసం వచ్చాను, నేను జ్ఞానబోధకు వచ్చాను, నేను జ్ఞానబోధ చెయ్యాలి, చేస్తూ ఉన్నాను అని బ్రహ్మ అశ్వత్థపు భావనలో వాళ్ళు ఉంటారు. అంటే దేహం వచ్చింది, కార్యం చేసింది, దేహం తిరిగి తన ధర్మం ప్రకారం అది మళ్ళీ పంచభూతాత్మక ప్రకృతిలో కలిసిపోతుంది, నేననే దానికి నాశనం లేదు, అది సదా సర్వదా సర్వత్రా ఒకే విధంగా ఉంటుంది అనే అవగాహన ఉన్న వాళ్ళు అవతార పురుషులు. ఇటువంటి వాళ్లను బ్రహ్మ అశ్వత్థ జీవులు అంటారు. అంటే బ్రహ్మం నుంచి వచ్చారు, బ్రహ్మ జ్ఞాన ఆర్జన చేసి బోధన చేయడానికి వచ్చారు. అయితే ఈ కర్మ అశ్వత్థపు జీవులు నేను ఎందుకోసం వచ్చాను, నాకు భగవంతుడే ఈ కష్టాలు ఇచ్చాడు. అయితే ప్రతి గ్రంథంలో కూడా నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అంటే మానవుల యొక్క సృష్టికి వాళ్ళ యొక్క కర్మకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ యొక్క చేష్టలకు, మీ యొక్క కర్మలకు నేను కర్తను కాను అనే విషయము ప్రతి గ్రంథంలోనూ చాలా విశదంగా తెలియజేసి ఉన్నారు. అయితే కర్మలోకి వెళ్ళిపోవాలా, బ్రహ్మంలోకి వెళ్ళిపోవాలా అని నీ రెండో నేను చేసే విచారణను బట్టి తనకు పూర్వజన్మ కర్మ అనేది అంటుతుంది. ఆ విచారణను బట్టే తానే బ్రహ్మము అనే విషయం కూడా బోధపడుతుంది. అయితే ఈ కర్మ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, కర్మను బట్టి జన్మ ఉన్నప్పుడు, ఆ జన్మ విచారణ ద్వారా తీరుతున్నప్పుడు మనుషుల్లో ఇన్ని అసమానతలు, ఇన్ని డిఫరెన్షియేషన్స్ ఎందుకున్నాయి? ఆత్మానాత్మ వివేచన అనేది చేయకపోవడం వల్ల, అంటే ఒకానొక భ్రమకు లోనైపోవడం వల్ల. అంటే భ్రమ ఎట్లా ఉంటుందంటే, రుభుడు అనేటటువంటి ఒక మహర్షిని నిధాగముడు అనేటటువంటి సాధన చేస్తూ ఉండేటటువంటి ఒక మహర్షి వచ్చి ఈయనను అడుగుతాడు, స్వామి నేను ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాను, ఎన్నో గ్రంథాలు పఠించాను, ఎన్నో సాధనలు కూడా చేశాను, కానీ నాకు మూలం ఏంటో నాకు తెలియడం లేదు అని చెప్పి అడుగుతాడు. ఇదే విషయమే మనకి గురుగీత ఘట్టంలో కూడా ఉంది. వేద శాస్త్ర పురాణాని చ ఇతిహాసాదికాని చ మంత్రయంత్రాది విద్యాశ్చ మోహనోచ్చాటనాధికం శైవ శాక్త ఆగమాదీని అన్యే చ బహవో మతాః అపభ్రంశాత్ సమస్థానాం జీవానాం భ్రాంత చేతసాం
జీవుడు భ్రాంతిలో ఉన్నంత వరకు 4 వేదాలను చదివినా, అష్టాదశ పురాణాలను చదివినా, అట్లాగే ధర్మశాస్త్రాలను చదివినా, ఎన్ని గ్రంథాలను చదివినా, మంత్రయంత్రాది విద్యలను అష్టసిద్ధులను నేర్చుకున్నా కానీ చివరకు ఆ జీవుడు భ్రమలో ఉండడం వల్ల తను కర్మజీవిగా తనను తానే ప్రకటించుకున్నాడే తప్ప నిజానికి కర్మము అనేది లేదు అనేది పెద్దల ఉవాచ. ఎట్లా లేదు అంటే ప్రహ్లాదుడు కూడా చెప్తాడు, భాగవతంలో కూడా ఉంది. కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి చెందుడు, అంటే కర్మమున పుట్టు జంతువు కర్మమునన్ వృద్ధి చెందు, కర్మమున చెడున్ కర్మము జనులకు దైవము, కర్మము సుఖ దుఃఖాలకు కారణమధిపా. నేను భావించడం వల్ల కర్మ ఉంది అని నాకు కర్మ అనిపిస్తుంది. అది అనిపించడమే కానీ నిజానికి కర్మ అనేది ఎక్కడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ భావనలో నుంచి కర్మ జరుగుతూ ఉన్నట్లుగా వాళ్ళు భావన చేసి భ్రమిస్తూ ఉన్నారు కానీ మరొకటి కాదు. అందుకని ఆ ప్రశ్నకు ఋషి చెప్తారన్నమాట. మనుషులందరూ కూడా 5 రకాల భ్రమలతో లోనవుతూ ఉంటారు. ఏంటిది అంటే ఈ జీవుడు వేరు దేవుడు వేరు అనేటటువంటిది ఒక భ్రమ. జీవుడు వేరు దేవుడు వేరు అనేటటువంటి భ్రమ వల్ల దేవుణ్ణి అన్యంగా భావించి పూజ చేస్తూ ఉంటారు. నిజానికి పూజ అంటే పునర్జన్మ లేకుండా చేసేటటువంటిది పూజ. అట్లాగే జపం అంటే కూడా జకారో జన్మ విచ్ఛేద, పకారో పాపనాశన. జన్మ పాపాన్ని తొలగింపజేసేది జపం. అంటే జన్మ ఉంది అని భావన చేసే వాళ్లకు అది తొలగింపజేసేది జపం. కనుక జీవుడు వేరు దేవుడు వేరు అనే భావన ఉండడం వల్ల భ్రమ చెందుతూ ఉన్నాడు. రెండోది ఆత్మనిష్టం, అంటే కర్తృత్వ భావన. నేను కర్తను, నేను భోక్తను. ఇప్పుడు ఒక్క క్షణము గంగాదేవి విజృంభిస్తే మనమంతా నిలబడగలమా? ఒక్క క్షణము అగ్నిదేవుడు వర్షిస్తే మనమంతా నిలబడగలమా? లేదు. మరి అటువంటప్పుడు నేనే అంతా చేశాను, నా వల్లనే ఇదంతా జరిగింది అని తన జీవితంలోని ప్రతి విషయానికి తానే కారణం అన్నట్లుగా భావించి భ్రమ చెంది నేను కర్తను అనే భావన వాళ్ళలో ఉండడం వల్ల కర్తృత్వ భ్రమ జరుగుతూ ఉంది వాళ్ళ లోపల. అంటే ఆ నేనులో జరుగుతున్నటువంటి చర్చ అది అలా ఆలోచన చేయడం వల్ల కర్తృత్వ భ్రమ కలిగింది. మూడోది నేను స్థూల శరీరాన్ని, నేను సూక్ష్మ శరీరాన్ని, నేను కారణ శరీరాన్ని అనేటటువంటి భావన. అంటే అన్ని శరీరాలతో నాకు సంబంధం ఉంది, నేను శరీరం కాదు కదా. భగవంతునికి శరీరం లేదు, అశరీరుడు. శరీరం అనేది తయారవుతుంది, తిరిగి కలిసిపోతుంది. ఆ భావనతో విడివడి ఉంటే సమస్య లేదు. ఆ విడివడకపోవడం వల్ల ఈ మూడు శరీరాలు కూడా నేనే అనేటటువంటి భావన. నాలుగోది ఈ జగత్తుకు కారణం ఈశ్వరుడు అనేది భ్రమ. అంతటా వ్యాప్తమై ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ శక్తి అనేది భగవంతుడు నా నుంచి ఏ సృష్టి జరగలేదు అని చెప్తూ ఉంటే శాస్త్రాలన్నీ జగత్తుకు కారణం భగవంతుడే అంటే ఎట్లా కుదురుతుంది? భగవంతుడు అంటాడు కదా. భగవంతుని తత్వం ఏంటి? జలజపత్రము మీద సలిలమంటని ఎట్లు అద్దమందున రూపం అంటనట్లు, బురద ఆ కుమ్మరి పురుగు కంటని ఎట్లు జిహ్వయందాజ్యంబు అంటనట్లు, చిత్రభానునకును చీకటి అంటనట్లు ఆకాశంబున వాయువు అంటనట్లు. ఈ విధంగా అంటని తత్వం కదా భగవంతుడు, దేనిని అంటుకోడు కదా. అటువంటి భగవంతుని కారణంగా సృష్టి జరిగింది అని అనుకోవడం ఒక భ్రమ. ఇంకొకటి ఐదవది ఈ జగత్తు నిజము, సత్యము, నేను నిజము, నేను సత్యము అని ఒక క్షణం నుండి మరుసటి క్షణానికి మాయమైపోయే అశ్వత్థ వృక్ష తత్వాన్ని భావించి వాళ్ళు ఆ భ్రమలో ఉండిపోవడం వల్ల ఈ 5 రకాల భ్రమల కారణంగా కర్మ తెలుస్తూ ఉన్నది. అయితే వివేచన కారణంగా బ్రహ్మం తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ కర్మకు జన్మకు కారణం ఎవరికి వారేనా భగవంతుడా? ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. కాబట్టి సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ దృష్టిలోంచి వచ్చింది. నీకు సృష్టి ఉంది అనే భావన వారి దృష్టిలో నుంచి కలుగుతూ ఉంది కనుక వాళ్ళు నేను కర్మజీవిని అని భావిస్తూ ఉన్నారు. నిజానికైతే
కర్మ లేదు అనే విషయం రమణ మహర్షి చెప్పినటువంటి ఉపదేశ సారం ఆధారంగా మనకు తెలుస్తుంది. కర్మ జడమా చేతనమా? జడమే. జడమైనటువంటి కర్మ మరి మనకు భగవంతుడు ఎలా అవుతాడు? దానిని కారణంగా మనం అనుకుని ఈ జన్మలో నేను అనుభవిస్తున్నది పూర్వజన్మ పాపం వల్ల అని అంటారు. అలా అన్నప్పుడు సరే ఓకే, ఇంతకు ముందు జన్మలో పాపం వచ్చింది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు జన్మ. సో ఇలాగా కొన్ని కోట్ల జన్మల వరకు మనం వెళ్దాం. కోట్ల జన్మల వరకు వెళ్ళినా కానీ అక్కడ మళ్ళీ మొదటిసారి నువ్వు పాపం చేయడానికి కారణం ఏంటి అని అంటే ఏం సమాధానం చెప్తాము? దీనిని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఈశ్వర సృష్టిలో ప్రకృతి సహజ సిద్ధంగా పంచభూతాత్మక ప్రకృతిలో సహజంగా కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి నేను ఆపాదించుకొని ఉండడం వల్ల, నేను ఆపాదించుకోవడం వల్ల, ఆ కర్మ భావనను నాలో నేను సృష్టించుకోవడం వల్ల నేను కర్మజీవిని అని నేను అనుకుంటూ ఉన్నాను. అలా కాకుండా భగవంతుడు నేను అవతారము, ఏంటి అవతారం? అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిమి స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. నేను నా యోగమాయ చేత వచ్చాను అని చెప్తారు. ఆ యోగమాయ చేత ఎందుకు వచ్చావు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకోసం వచ్చావు అంటే సాధు సజ్జనులను సంరక్షించి అధర్మాన్ని రూపుమాపి ధర్మాన్ని సంస్థాపనం చేయడానికి నేను వచ్చాను అని చెప్తారు. మరి ధర్మాన్ని సంస్థాపనం చేయడానికి నేను నా యోగమాయతో వచ్చాను. దీనికి మనకు శరీరం కలు ధర్మ సాధనం అని ఉంది. అంటే దేహము ధర్మ సంస్థాపనకు ఒక సాధనం. ధర్మో రక్షతి రక్షిత శ్లోకంలో ఉంది కదా, ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వధీత్. నువ్వు ధర్మంలో ఉంటే, ధర్మం అంటే దైవం, నువ్వు దైవాచరణలో ధర్మాచరణలో ఉంటే అదే మనల్ని రక్షిస్తుంది. అందులో లేదు అనుకోండి, అప్పుడు మనము ట్రాక్ తప్పిపోయినట్లుగా. ఆ ట్రాక్ తప్పిపోయినప్పుడు ఈ వెళ్తూ ఉండేటటువంటి ఈ జీవుని యొక్క ప్రయాణం ఏమైపోతుంది? పల్టీలు కొడుతుంది. ఆ పల్టీలు కొడుతూ ఉండడం వల్ల తానెవరో తనకి తెలియకపోవడం వల్ల, తాను ఎందుకోసం వచ్చానో తాను తెలియలేకపోవడం వల్ల అనేక రకాల భ్రమలకు గురి అవుతూ భ్రమపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ అది అలా పల్టీలు కొడుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు ఇది కాదు, అసలు నేనెవరో నేను తెలుసుకోవాలి, మరి ఎలా తెలుసుకోవాలి? ఎవరినైనా గురువుని ఆశ్రయిస్తే బాగుండు, ఎవరి దగ్గరైనా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుంటే బాగుండు అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు సరి అయినటువంటి మార్గాన్ని వెతుక్కుంటారు. అదే మనకి వివేక చూడమణిలో ఉన్నటువంటి జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత ధర్మ మార్గపరత ఆత్మానాత్మ వివేచనం స్వ అనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అలా కోట్ల జన్మలు జనన మరణ చక్రంలో గమ్యం తెలియని ప్రయాణంలో తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన తరుణంలో నేనెవరో తెలుసుకోవాలనే భావనతోటి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇంతకీ గురువు అంటే జ్ఞానం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. అంటే జ్ఞానం ఉన్నప్పుడు అక్కడ అజ్ఞానము ఉండదు. కాబట్టి జ్ఞానము అజ్ఞానానికి శత్రువు అని భగవద్గీతలో 3వ అధ్యాయం చెబుతుంది. కాబట్టి గురువు శబ్దానికి జ్ఞానము అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయితే సర్వ సమస్యలకి భగవద్గీతే సమాధానం అనేది ఈరోజు చెప్తున్నారు. ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని శాస్త్రాలు ఉండగా భగవద్గీతే సర్వ సమస్యలకి పరిష్కారం అని ఎలా చెప్పగలుగుతారు? వేదాలలో నుంచి మనకి ఉపనిషత్తులు వచ్చాయి. వేదంలో 4 భాగాలు ఉంటాయి. ఒకటి సంహిత, మంత్ర సంహిత అంటే మంత్రాలు ఉంటాయి. రెండోది బ్రాహ్మణాలు, మూడోది అరణ్యకాలు, నాలుగోది ఉపనిషత్తులు. ఈ వేదాలలో ఒక భాగం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. ఇప్పుడు మనము 4 వేదాలని మన ముందేసుకొని చదువుకునే పరిస్థితి ఇప్పుడు లేదు గనక, అట్లాగే 10 ఉపనిషత్తులను, ఇప్పుడున్నటువంటి ప్రాచుర్యంలో ఉన్నది 10 ఉపనిషత్తులు. మరి ఆ 10 ఉపనిషత్తులను తీసుకొని వివేచన చేసేటటువంటి సమయం ఇప్పుడున్నటువంటి నాగరిక ప్రపంచంలో లేదు కనుక వాటన్నింటి సారం మనకు భగవద్గీతలో ఉన్నది. ప్రస్థానత్రయంలో మనకి బ్రహ్మసూత్రాలు, అట్లాగే భగవద్గీత, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలను మనకి ప్రస్థానత్రయంగా చెబుతారు.
మీరు చూసుకోండి, మనకి బ్రహ్మసూత్రాలు ఎలా మొదలవుతాయంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అధః ఇప్పుడు, అతః అందువల్ల బ్రహ్మత్వ విచారణ జరుగుతున్నది. ఇంతకుముందు నేను ఎక్కడైతే విసిగి వేసారిపోయి వెతుక్కుంటాను అని చెప్పారు కదా, ఆ నేను వెతుక్కుంటుంది అని చెప్పానే, ఆ నేను ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అధః విసిగి వేసారిపోయాను కనుక ఇప్పుడు అతః అందువల్ల బ్రహ్మత్వ విచారణ చేస్తూ ఉన్నాను. బ్రహ్మత్వ విచారణలో ఏమి చెయ్యాలి అంటే రెండవ సూత్రం. ఒకటోది అధాతో బ్రహ్మ జిజ్ఞాస కదా, రెండవది జన్మాద్యస్య యతః జన్మ దేని నుంచి కలిగింది అంటే ఈ మూలాలలోకి వెళితే తప్ప మనకి సంపూర్ణ విషయం అనేది మనకి అర్థం కాదు. అందుకని ఈ బ్రహ్మసూత్రాలన్నీ మనం చదవాలంటే 555 సూత్రాలు ఉన్నాయి. అలాగే ఉపనిషత్తులు 10 చదవాలి. సో వీటన్నింటి సారము కూడా మనకు భగవద్గీతలోనే దొరుకుతుంది కనుక భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలోనే భగవద్గీత సారమంతా ఉంది. మొదటి శ్లోకంలోనే మొత్తం సారం ఉంది. ఆ ఒక శ్లోకం మనకు అర్థమైపోతే మిగిలిన 701 శ్లోకం, మొత్తం భగవద్గీతలో 702 శ్లోకాలు ఉన్నాయి. ఈ 702 శ్లోకాలు అర్థం కావాలంటే మొదటి శ్లోకం అర్థమైతే చాలు. ఉదాహరణకు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ 2 శబ్దాలు. ధర్మక్షేత్రే అంటే క్షేత్రము అంటే శరీరము, ఇది ధర్మక్షేత్రం అంటే శరీరం కలు ధర్మ సాధనం కదా, అంటే ఇది ధర్మక్షేత్రం అంటే ధర్మాచరణకై అవతరించినటువంటిది శరీరం, ధర్మాచరణకై తయారైనటువంటిది శరీరం. అయితే కురుక్షేత్రం అంటే కురు అంటే చేయునది, నీలో ఉండి చేయిస్తూ ఉండేది, నీలో ఉన్నటువంటి 1, 2, 3 నేనులలో 1, 2, 3 నేనులలో రెండవది నేను కురుక్షేత్రం. ఇలా మనం అర్థం చేసుకుంటే ధర్మాచరణకై కురుక్షేత్రం దేహంలోకి వచ్చింది, ప్రవేశించింది కదా, దేహాన్ని కురుక్షేత్రం అనేది ధర్మాచరణకు తీసుకుంది. ఈ కురుక్షేత్రం ధర్మాచరణకు ధర్మక్షేత్రాన్ని వేసుకున్నప్పుడు, వేసుకోవడం అంటే వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, అట్లా మాసిన వస్త్రాలను విడిచిపెట్టినట్లుగా ఈ కురుక్షేత్రము ఈ ధర్మక్షేత్రాన్ని వేసుకుంది. వేసుకున్నావు కదా, మరి ఇక్కడికి వచ్చి ఏం చేశావు అని ప్రశ్నిస్తుంది మొదటి శ్లోకం. మీరు విష్ణు సహస్రనామాలలో కూడా మీరు చూస్తే కోధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ అంటే స్వామి ఈ జనన మరణ సంసార చక్రం నుంచి విడిపడే మార్గం ఏదైనా ఉంటే నాకు చెప్పవా, దేనిని వింటే నాకు ఈ కర్మభావన తొలగిపోతుంది, జన్మభావన తొలగిపోతుంది. కర్మభావన జన్మభావన తొలగాలి అంటే ఏం వినాలి నేను? యస్య శ్రవణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ కదా, అందరికీ తెలిసినటువంటి ప్రసిద్ధమైనటువంటి శ్లోకాలు ఇవి. ఏది వినినంత మాత్రాన నేను ఈ జనన మరణ బంధం నుంచి జన్మ భావన నుంచి విడిపడతాను. మీరు ప్రపంచంలో ఉండే ఏ గ్రంథం తీసుకున్నా అందులో ఉండే మొదటి ప్రశ్న ఇదే ఉంటుంది. కాబట్టి ఆ కర్మ జన్మ బంధము ఉందా లేదా అంటే ఎవరికి వారుగా ఆత్మానాత్మ వివేకంతో తెలుసుకోవలసినటువంటి విషయమే కానీ ఒకళ్ళు చెప్తే ఇంకొకళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇదమ్మా నేను రాసినటువంటి శ్వాస పుస్తకం. ఒకటి లాస్ట్ టైం ఇద్దాం అనుకున్నాను, మర్చిపోయినాం కదా, ఒకసారి చదివి మీ అభిప్రాయాన్ని కూడా తెలిపండి. అలాగే చాలా చాలా సంతోషం అమ్మా, చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొకసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.